హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలు. ఈరోజు మరొక జీవిత సత్యం. నిన్నటి రోజుని విధి అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈరోజు విధి ఎలా ఉంటుందో చూద్దాం. ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి ఆ చిలుకను వైద్యునికి చూపించింది. ఆ వైద్యుడు ఇక ఈ చిలుక బ్రతకటం కష్టమని చెప్పాడు. ఆ మాట విన్న ఇంద్రాణి పరుగున ఇంద్రుడి వద్దకు వెళ్ళి, మీరేం చేస్తారో నాకు తెలియదు, నా చిలుకను మాత్రం తప్పనిసరిగా బ్రతికించాలి, లేదంటే నేను కూడా చనిపోతాను అని కన్నీరు పెట్టుకుంది. అప్పుడు దానికి ఇంద్రుడు అంటున్నాడు, ఓస్, దీనికే ఇంత ఏడవటం ఎందుకు? అందరి తలరాతలు రాసేది బ్రహ్మే కదా, నేను వెళ్ళి ఆయన ప్రార్థిస్తాలే, నువ్వేం దిగులు పడుకొని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు. ఇంద్రుడి ద్వారా విషయాన్ని తెలుసుకున్నటువంటి బ్రహ్మ, నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను, కానీ దాన్ని అమలుపరిచేది మాత్రం మహావిష్ణువే కదా, కావున మన విష్ణువు దగ్గరికి వెళదాం పద అంటూ బయలుదేరారు. వీరు రాకను గమనించినటువంటి విష్ణువు వారిని సాదరంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు. మీరు చెప్పింది నిజమే, ప్రాణాలు కాపాడేవాడిని నేనే, కానీ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది కదా, మళ్ళీ ఊపిరి పోయాలంటే ఆ శివుడికే సాధ్యం. మన ముగ్గురు వెళ్ళి శివుని ప్రార్థిస్తాం పదండి అన్నారు. ముగ్గురు శివుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు. ఆ శివుడు ఇలా అంటున్నాడు, ఆయుష్ పోసేది నేనే, కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను కదా, మనందరం వెళ్ళి ఆ యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరారు. ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు అందరూ కూడా ఇక యమలోకానికి వెళ్ళటం, వీరందరూ రావటం చూసినటువంటి యముడు వారిని సాదరంగా ఆహ్వానించి విషయం అంతా తెలుసుకున్నాడు. అయ్యో, అదేం పెద్ద పని కాదే, మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను వారు ఎలా చనిపోతారో అన్నది ఒక ఆకు మీద వ్రాసి ఒక గదిలో వేలాడతీస్తాం. ఏ ఆకు రాలి క్రింద పడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు. పదండి, వెళ్ళి ఆకును తొలగించి ఆ చిలుకను కాపాడదాం అని అన్నాడు యముడు. అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి క్రింద పడింది. ఈ ఆకు ఎవరిదా అని అందులో ఏమి రాసిందో చూద్దామని ఆకును తీసి చూస్తే ఆకుపై చిలుక మరణానికి కారణం రాసి ఉంది. ఏమి రాసి ఉందంటే, ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు ఆ చిలుక మరణిస్తుంది అని రాసి ఉంది. మరి ఇదే విధి కదా, విధిని ఎవరైనా మార్చలేరు కదా, ఎంతకన్నా నగ్న సత్యం ఇంకోటి ఉందా? కాబట్టి విధిరాత ఎలా ఉందనేది మనందరికీ అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం.